హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ఏంటి? కాటన్ గద్వాల్. సమ్మర్ స్పెషల్ అనమాట. సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్ చక్కగా ఇష్టపడతారు. సో ఉగాది సేల్ అన్నట్టుగా ఉగాదికి కూడా చాలా మందికి కొంచెం కాటన్స్ ఎక్కువ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉగాది అనేం కాదండి, సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు అనమాట. కానీ ఉగాదికి మీకు సేల్ అయితే పెడుతుంది అనమాట. అండ్ న్యూ స్టాక్ ఈ కాటన్ గద్వాల్ శారీస్ ఎప్పుడు మా దగ్గర ఉండవండి, వస్తుంటే అయిపోతాయి. ఎందుకంటే మనం హోల్సేల్గా కూడా ఇస్తాం అనమాట. దీన్ని పెద్దవాళ్ళే కట్టుకోవాలనే అపోహ అనేది కరెక్ట్ కాదనమాట. మన చిన్నవాళ్ళైనా కట్టుకోవచ్చు. నిజం చెప్పిన ఎలా పడితే అట్లా వేసుకున్నా ఇప్పుడు అంతా అదే స్టైల్ అండి. నిజం చెప్పాలంటే ఎంత కొంచెం మనం బెనారసి బ్లౌజు లేదంటే నా దగ్గర కలంకారీ ఇదే అదే కలర్ లేదు. యాక్చువల్గా మన చిన్నవాళ్ళు అయితే కలంకారీ బ్లౌజ్ వేసుకోండి, ఎంత బాగుంటుంది అంటే పాష్గా కూడా కనిపిస్తాం. ఇది ఏ శారీ అయినా సరే మనం వాళ్ళే కట్టాలి వీళ్ళే కట్టాలి అనేది లేదంటే మరీ ట్రాన్స్పరెంట్ ఉంటే కట్టుకోమని నేను చెప్పను. ట్రాన్స్పరెంట్ కాకుండా ఇంకేదైనా సరే ఇట్లాంటి కాటన్స్ అనేది కట్టుకుంటే ఒక హ్యాండ్లూమ్ లుక్ ఆ అట్మాస్ఫియరే చాలా వేరుగా ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. నిజంగా చిన్నవాళ్ళు కూడా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ బ్లౌజ్తో సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బాడీ ఏంటంటే ప్యూర్ కాటన్ గద్వాల్, కాటన్ గద్వాల్. ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్. ఇదంతా కూడా మీకు బాడీ ఎటువంటి సీకో మిక్స్ అవ్వదు, పాలిస్టర్ మిక్స్ అవ్వదు. ఇది కాటన్ అనమాట. ఇది వచ్చేసి మీకు బోర్డర్ వచ్చేసి సీకో బోర్డర్. ఓకే, చక్కగా చూడండి. మీకు ఆ జరీ కూడా చూడండి ఎంత చక్కగా నీట్గా యాంటిక్ జరీ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ షైనింగ్ చూస్తేనే అర్థమవుతుంది. మన పట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి ప్రతిసారికి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది. ఇంకేంటంటే బ్లౌజ్ వచ్చేసి మాత్రం రన్నింగ్ ఉంటుంది. కానీ అది కట్ చేయకుండా మీరు ఆపోజిట్ కనుక ఏదైనా వేసుకుంటే, అంటే చిన్నవాళ్ళైతే కలంకారీ వేసుకోవచ్చు, లేదంటే బెనారస్ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళైతే రూబీ వేసుకోవచ్చు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇంకొక విషయం ఏంటంటే గద్వాల్ కాటన్ పెద్దవాళ్ళకి మన పెళ్ళిళ్ళకి పెట్టడానికి అట్లా అడుగుతుంటారు అనమాట. ఒక 25లో ఒక 3000లో అలా అడుగుతారు. అలాంటప్పుడు ఇవి తీసుకుంటారు. మా దగ్గర అయితే బాగా పెట్టుబడికి వెళ్తాయండి. అసలు శారీస్ పెట్టుబడికి ఎక్కువ వెళ్తాయి ఇవి. ఎందుకంటే హాయిగా ఉంటుంది వాళ్ళకి వేసుకోవడానికి. క్లాత్ మిక్సింగ్ ఉండదు కాబట్టి, ప్యూర్ కాబట్టి, హ్యాండ్లూమ్ కాబట్టి. సో చూడండి, మీకు శారీ ఇలా జూమ్ చేసి చూపించాము. ఇది శారీ ఇలా పడిపోతున్నప్పుడే మీకు అర్థం అవ్వాలి. ఇది అదే కనుక మనకి ఏదైనా సీకో మిక్సింగ్లో అనుకోండి, ఇలా పడదు, గుట్టలాగా ఉంటుంది అనమాట. నిజంగా ఇది కట్టుకుంటే నాకు కూడా ఏదో స్టైల్గా అనిపిస్తుంది, చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. ఇది పడిపోయి చూడండి ఎంత బాగుంది. బోర్డర్ ఈక్వల్ బోర్డర్స్ వస్తాయి, చక్కగా మీకు సెల్ఫ్ చెక్స్ వస్తాయి అనమాట. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ వస్తుంది. శారీ కాస్ట్ కూడా మీకు చెప్పేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఏంటంటే ఆనియన్ పింక్కి కాపర్ సల్ఫేట్ బ్లూ అనమాట. ఏ కలర్ కా కలర్ కాంబినేషన్ సూపర్ అండి. చక్కగా మీరు గిఫ్ట్స్ ఇవ్వండి, పెట్టుబడికి తీసుకోండి, లేదంటే మీరు సరదాగా కట్టుకోవడానికి తీసుకోండి. అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా మనం అవే కట్టాలని లేదు కదండి. మన బ్లౌజులు మార్చి ఏదైనా వేసేసుకోవచ్చు, చాలా స్టైల్గా ఉంటుంది. ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు మంచి గ్రీన్ కలర్. ఇలా చూపిస్తానండి, ఇక మీ క్లాత్ అర్థమైపోద్ది. ఇది మంచి గ్రీన్కి పర్పుల్ ఈక్వల్ బార్డర్. అమ్మ ఒక్కసారి బోర్డర్ చూపించవా? ఆ బోర్డర్ చూడండి. మీకు అసలు 7-8 వేలు పెట్టిన గద్వాల్ చీర కూడా అంత నీట్గా ఉంటుంది. బోర్డర్ చక్కగా ఉంటుంది. పళ్ళు అండ్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, మీకు శారీ కాస్ట్ చెప్పేస్తున్నా. మనం రెగ్యులర్గా నిజంగా పెట్టుబడులు కూడా ఇచ్చే శారీస్ ఎంత కాస్ట్ తెలుసా? 2500 రూపీస్. కానీ మీరు ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు ఫీల్ అవ్వద్దండి. నేనైతే ఉగాది సేల్ కోసం పెడతాను, అంటే ఉగాది కోసం స్పెషల్గా డిస్కౌంట్ సేల్ పెడుతున్నాను. సో తీసుకున్న వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వద్దు అనమాట. ఈ రోజు నేను పెట్టే కాస్ట్ ఏంటంటే 2190 రూపీస్ మాత్రమే అనమాట. ఓకే, సూపర్ కాంబినేషన్ కూడా దేనికి కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ కలర్ ఇవి కొంచెం కష్టం అండి, కానీ మీరు ఓపిక చూడండి. గ్రీన్ మెహందీ పౌడర్కి మంచి రెడ్ కలర్, పళ్ళు రిచ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. చాక్లెట్ కలర్, దానికి కాపర్ సల్ఫేట్ బ్లూ. చాక్లెట్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇది వచ్చేసి బ్రింజల్ కలర్కి బ్లూ, రాయల్ బ్లూ కనిపిస్తుంది కదా కాంబినేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్కి బ్లూ కలర్. చూడండి ఎంత బాగుంది కదా.
సేమ్ మన గద్వాల్ స్టైల్, గద్వాల్ కట్టుకున్నట్టు ఉంటుంది. ఏ శారీ అయినా మనకు కట్టే స్టైల్లోనే కట్టుకోవాలండి, భలే ఉంటుంది అసలు. చూడండి ఎల్లో కలర్కి బ్లూ. ఇది వచ్చేసి లైట్గా లెమన్ ఎల్లోకి. ఒకసారి ట్రై చేయండి అసలు, మంచి కలంకారీ బ్లౌజ్ వేసుకొని అలా స్టైల్గా నీట్గా ఉంటుంది. చూడండి ఇది ఎంత బాగుందో బార్డర్, మంచి లైట్ లెమన్ ఎల్లోకి మంచి పర్పుల్ బార్డర్. బాగుంది కదా బార్డర్ అసలు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 2500 2190 రూపీస్ మాత్రమే అనమాట ఈరోజు. ఎవరు మిస్ అవ్వద్దండి. ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది. ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకెళ్ళండి, చిన్న బర్త్డేస్ కట్టుకెళ్ళండి, ఎంత బాగుంటుందో. గోల్డ్ అండ్ క్రీమ్కి మంచి బ్లూ కలర్. మీరు ఎక్కువసేపు స్క్రీన్ షాట్ దయచేసి నేను ఎలా పెడతానో అదే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఎందుకంటే ఇవి మొత్తం ఓపెన్ చేయలేము కదండి, మీకు తెలుసు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కనిపిస్తుంది సేమ్. అన్ని యాజ్ టీజ్గానే వస్తున్నాయటండి. సో మీరు కలర్స్ నేమ్ కూడా నేను చెప్పే పని లేదు అనిపిస్తుంది. రామా గ్రీన్కి రెడ్ కలర్, రామా గ్రీన్కి రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్కి బ్లూ కలర్. ఏంటి లక్ష్మి ఏసీ రావట్లేదా? ఇది చూడండి పింక్ కలర్, అంటే బ్రింజల్ కలర్కి ఇది రెండు వచ్చాయి పీసులు. బ్రింజల్ కలర్ కి కాపర్ సల్ఫేట్ కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం బోర్డర్ డిఫరెంట్ అంటండి. సో నేను ఇలా పెట్టినప్పుడే మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంతవరకు మనం ఎప్పుడు హ్యాండ్లూమ్, ఈ హ్యాండ్లూమ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ గద్వాల్ శారీస్ మేము హోల్సేల్గా కూడా ఇస్తాము. మీకు ఎవరికి కావాలన్నా బల్క్లో కావాలన్నా హ్యాపీగా ఇస్తాం అనమాట. అంటే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో ఇవి పెట్టుబడికి ఎట్లాగో ఆగస్ట్ వరకు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఇంతవరకు వీడియోలో ఈ శారీ చేయలేదు కాబట్టి మీకు మన దగ్గర ఈ ఐటెం కూడా ఉంటుందని చెప్పి చూపించడం కోసం చేస్తున్నాను. ఇది చూడండి చక్కగా పింక్ కలర్కి చక్కగా పర్పుల్ బార్డర్ సేమ్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్కి పర్పుల్ బార్డర్. రామా గ్రీన్ కి పర్పుల్ బార్డర్. ఇది గోల్డెన్ క్రీమ్ కి రామా గ్రీన్. అసలు ఎంత పైకి లేపాల్సి వస్తుంది. ఇదిగోండి క్రీమ్ కలర్ కి చక్కగా లైట్ రామా గ్రీన్ అనమాట. కాంబినేషన్ చాలా డీసెంట్ కాంబినేషన్. ఇప్పుడు వచ్చేసి లైట్ బ్రింజల్ కలర్ కి సంపెంగ్ ఎల్లో. క్లాత్ అయితే మాత్రం ప్యూర్ కాటన్, సూపర్గా ఉంటుంది మీకు. సో ఇది వచ్చేసి కలర్ ఒక లైట్ బ్లూ, అంటే మన క్లౌడ్ బ్లూ అనొచ్చు. సేమ్ అయితే యాస్టేజ్గా కనిపిస్తుంది. దానికి వచ్చేసి లైట్ సంపెంగ్ ఎల్లో. ఎల్లో కలర్కి బ్లూ కలర్, బ్లూ కలర్. పేస్టర్స్ మనమేనే కట్టేది, వాళ్ళు కట్టకూడదు అన్నట్టు పేస్టర్స్ కూడా వచ్చేసాయి చూడండి. ఇది గచ్చకాయ కలర్కి రమా గ్రీన్ సేమ్ కనిపిస్తుంది అండి. మా లక్ష్మి సాయి చేసేది కానీ మాట్లాడటం మాత్రం రాదు. నెక్స్ట్ ఒక రకమైన ఆనందం బ్లూకి సంపెంగ్ ఎల్లో. ఓకే, ఇది వచ్చేసి మీకు గ్రే కలర్కి సిమెంట్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ. రామా గ్రీన్కి బ్లూ కలర్, బ్లూ కలర్. ఎన్ని సారీస్ వచ్చాయి మొత్తం? 22 మొత్తం పెట్టేసావు చెక్స్ అన్ని. ఓకే, ఇది వచ్చేసి పింక్ కలర్కి. యాక్చువల్గా నేను ఇది కూడా కట్టుకుందాం అనుకున్నాను కానీ బ్లౌజులు సెట్ అవ్వలేదు. ఈ పింక్కి ఎల్లో కలర్ సంపెంగ్ ఎల్లో. ఇది మన శారీస్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట. చాలా చక్కగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూడా చిన్నగా ట్రై చేయాలి, అన్ని స్టైల్గా ఉంటుంది అనమాట. బ్లౌజులు కొంచెం మార్చుకొని. అండ్
మా ఫ్రెండ్ ఒక ఆవిడ కట్టి ఫోటో పెట్టి మరీ చూపించారనమాట. ఇలా ఉంటుంది, చక్కగా ఉంటుంది, చెయ్యండి వీడియో అని చెప్పి తనే ఎంకరేజ్ చేసింది అనమాట. అందుకు నేను ఈరోజు మీకు పార్సల్ ఓపెన్ అవ్వగానే సరే చేద్దాము, మన వీడియోస్లో ఎప్పుడూ చేయలేదు, అసలు మన దగ్గర ఈ గద్వాలు ఉంటాయి అని చెప్పి తెలియాలి కాబట్టి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. బ్లౌజ్ సెట్ చేసుకోవాలి, మంచి బ్లౌజ్ కనుక కొంచెం డిజైనర్ వేరుగా వేసుకుంటే, అంటే మరి వర్కులు కాదు నేను అంటుంది, అండ్ కలంకారీ ప్రింట్స్ కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.